నేచర్స్ వాయిస్ మిద్దె తోట రైతులకు స్వాగతం. ఇది 4వ ఎపిసోడ్. మనము మిద్దె తోటల్లో మడులు ఎటువంటి మడులు కట్టుకోవాలి అన్న దాని గురించి మనం గత 2 ఎపిసోడ్లలో మాట్లాడుకున్నాం. ఇటుకల మడులు, సిమెంటు రింగుల మడులు. ఈ 2 పక్కా మడుల కిందకి వస్తాయి, సంవత్సరాల తరబడి ఉంటాయి. మనం వాటి గురించి గత 2 ఎపిసోడ్లలో తెలుసుకున్నాం. అయితే అవి కట్టుకోవడంలో పని దినాలు ఎక్కువ పడతాయి, రకరకాల మెటీరియల్ కొనవలసి ఉంటుంది, మేషన్ వాళ్ళని పెట్టుకోవాల్సి ఉంటుంది, కొంత రిస్క్ ఎక్కువ ఉంటుంది, కొంత బరువు కూడా. వాటిని వాడి మనం టెర్రస్ గార్డెన్ కట్టుకోవడం వల్ల టెర్రస్ గార్డెన్ యొక్క బరువు కూడా కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, మన మనసుకు అనిపిస్తుంది. ఆ బరువు ఇంటికేం ప్రమాదం కాకపోయినా మన మనసుకు అనిపిస్తుంది. అందువల్ల చాలా కాలంగా అంటే ఈ వర్కింగ్ ఒక మిద్దె తోటను నిర్మించుకోవడానికి పట్టే పని రోజులను తగ్గించడానికి, కొంత రిస్క్ను తగ్గించడానికి, ఇటుకల మడులతో పోలిస్తే మిద్దె తోట బరువును తగ్గించడానికి, ఈ విధమైన ఎప్పుడు ఏ రోజు మిద్దె తోట కట్టుకోవాలని కొత్త వాళ్ళు అనుకుంటే ఆ రోజే మిద్దె తోట కట్టుకోగలిగేటట్టుగా మనకు ఫైబర్ టబ్బులు అందుబాటులోకి వస్తే బాగుండని గత 2-3 ఏళ్ళుగా మేము ప్రయత్నం చేసి వాటిని మిత్రుల ద్వారా సాధించడం జరిగింది. ఈ ఫైబర్ టబ్బులను కూడా మనం మిద్దె తోటల్లో బెడ్స్గా వాడుకోవచ్చు. ఫైబర్ టబ్బుల మూలంగా సౌలభ్యం ఏమిటి, సౌకర్యం ఏమిటి అంటే, ఒక రోజులో మనము మిద్దె తోట కట్టుకోవచ్చు. మనం షాప్కి వెళ్ళి టబ్బులు తెచ్చుకొని టబ్బులను మిద్దె మీద పరుచుకుని, భీముల మీద పరుచుకుని, మట్టి ఎరువుల మిశ్రమాన్ని నింపుకుని ఆ రోజే మనం నిజంగా మొక్కలు పెట్టుకోవచ్చు. అటువంటి సౌకర్యం ఉంది ఫైబర్ టబ్బుల్లో. ఇవి కూడా కనీసం ఒక 20 ఏళ్ళ వరకు బాగా మన్నికగా ఆగుతాయి. ఇవి ప్లాస్టిక్ కాదు కనుక ఆగుతాయి. అందువల్ల ఈ ఫైబర్ టబ్బుల మూలంగా మిద్దె తోట బరువు సగానికి సగం తగ్గుతుంది. బరువు తగ్గడమే కాకుండా మనం ఎక్కడికంటే అక్కడికి మార్చుకోవచ్చు. వీటిని ఈ అంతస్తు నుంచి పై అంతస్తుకు మార్చుకోవచ్చు. లేదా కొన్నాళ్ళు ఖాళీగా ఉన్నా సరే, మనం ఇంకొక ఇల్లు మారినా సరే వీటిని మనం తీసుకుపోవచ్చు. సొంతంగా ఈ టబ్బులను మనం కింది నుంచి పైకి మనమే మోసుకుపోవచ్చు. బరువు కూడా 6-7 కేజీలు ఉంటుంది కనుక ఒక్కరే తీసుకొని ఇంటి యజమానులే తోట కట్టుకునే వాళ్ళే వీటితో ఈ మడులతో, ఈ ఫైబర్ మడులతో మిద్దె తోట కట్టుకోవచ్చు. సో కనుక 3వ ప్రత్యామ్నాయం, లేదా ఇటుకల మడులు, సిమెంటు రింగుల మడులను మనం మొదటి పక్కా మడుల లెక్కలోకి వేసుకుంటే, తర్వాత ఏమిటి అనుకుంటే ఈ ఫైబర్ మడులే చాలా శ్రేష్టమైనవి. మన్నికగా అవుతాయి, తేలికగా ఉంటాయి, ఒక్క రోజులో గార్డెన్ కట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ఎక్కడికంటే అక్కడికి జరుపుకోవచ్చు. మిద్దె మీదనే ఇంకో చోటికి అటు జరపాలనుకుంటే జరుపుకోవచ్చు. కనుక మిద్దె మీద ఎన్ని భీముల వరుసలు ఉన్నాయో, ఈ టబ్బులు ఎన్ని పడతాయో మీరు ఒక లేఅవుట్ వేసుకుని, కొలతలు వేసుకుని ఇట్లాంటి టబ్బులకు ఆర్డర్ ఇచ్చి మీరు తెచ్చుకోవచ్చు. ఈ టబ్బులు 2-3 ఏళ్ళుగా ఇట్లాంటిది అయితే బాగుండు, మిద్దె తోటలు కట్టుకోవడానికి ఒక సరైన సాధనం లేదు, సాధనం అంటే మడి లేదా బెడ్ సరైనది లేదు అని చెప్పి అన్వేషణ చేసి ఆలోచించి ఈ మడులకు రూపకల్పన చేశాము. కాకినాడలో జోస్ ప్రఫుల్కర్ అని ఒక మిత్రుడు కాకినాడలో మొదలు ఈ టబ్బు ఒక మోడల్ తయారు చేశాడు. కానీ అప్పుడు ఎవరు ముందుకు రాలేదు, ఆ పని ముందుకు సాగలేదు. దాన్ని ప్రేరణగా తీసుకుని పిట్టల శ్రీశైలం అని జర్నలిస్ట్ మిత్రుడు, ఆయన ఇక్కడే గట్కేసర్లో ఈ టబ్బులు తయారు చేయించడానికి ముందుకొచ్చిండు. ఆయన మూలంగా ఇప్పుడు 9 రకాల టబ్బులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మినహా ఎవరు తయారు చేయడం లేదు. అయితే ఎందరో తయారు చేస్తే కానీ నిజానికి అందవు. అందరికి కావాలి అంటే వాళ్ళు ఒక్కరు తయారు చేస్తే అవ్వవు. నిజానికి ఎక్కడికక్కడ తయారు చేసుకోవాల్సిందే. సో అందువల్ల ఈ టబ్బు పొడవు వెడల్పు ఏమిటంటే, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ టబ్బు పొడవు వెడల్పు 3 ఫీట్ల పొడవు, 3 ఫీట్ల వెడల్పు ఉంది, 8 అంగుళాల లోతు ఉంది. ఈ 8 అంగుళాల లోతు అన్ని రకాల కూరగాయలు పెంచుకోవడానికి 8 అంగుళాల లోతు సరిపోతుంది. ఇది ఇంతకంటే ముందు లాంచ్ చేసిన టబ్బులు అవి 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, 1 ఫీటు లోతు ఉన్నాయి. అయితే వాటికి కాస్త ఖరీదు ఎక్కువ అని చెప్పి కూడా వెనకంజ వేశారు మొదటి దశలో. అది మొట్టమొదటి టబ్బు, అది వాళ్ళు తయారు చేసింది. అనేక డిజైన్లు, అనేక కొలతల్లో వాళ్ళు తయారు చేస్తున్నారు.
అందులో ఇది కూడా ఒక ఒక టబ్, ఒక డిజైన్ ఇది. ఇది నిజంగా చాలా సౌకర్యంగా ఉంది. అన్నింటికంటే ఇది అన్ని వేటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి. సో ఇదైతే కూరగాయలు, పొదజాతి కూరగాయలైనా తీగజాతి కూరగాయలైనా మీరు ఈ టబ్బులో పెట్టుకొని పండించుకోవచ్చు. 8 అంగుళాల లోతే ఉంది కనుక కొంచెం ఖరీదు కూడా దీనికి తక్కువే ఉంది. ఈ 8 అంగుళాల లోతులో 3 ఫీట్ల పొడవు వెడల్పులో ఒక కుటుంబానికి, ఆధునిక ఒక చిన్న కుటుంబానికి దీంట్లో వెళ్ళిన కూరగాయలు ఒకరోజు సరిపోతాయి. ఇదంటే 12 స్క్వేర్ ఫీట్ల మడి అవుతుంది. ఇది 12 పొదజాతి మొక్కలు ఏవైనా 12 పడతాయి. బెండ మొక్కలు కానీ, వంగ మొక్కలు కానీ, టమాటా మొక్కలు కానీ 12 మొక్కలు పడతాయి. ఫీట్కు దూరానికి ఒకటి నాటుకుంటే. సో అందువల్ల ఈ టబ్బులు చాలా సౌకర్యంగా ఉన్నాయి. నేను శ్రీశైలం గారి ఫోన్ నంబర్ కూడా చెప్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. 7013-784-740. మీరు ఆయనతో సంప్రదించవచ్చు. ఆయన మీకు ట్రాన్స్పోర్ట్లో పంపడానికి కూడా ఏర్పాటు చేస్తాడు. సో అందువల్ల ఇవి సౌకర్యవంతమైన టబ్బులు. ఇటుకల మడులు కట్టించుకుంటే పక్కా, నో డౌట్, వాటి మీద ఏవి సాటి రావు. ఇల్లు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనం ఇటుకల మడులు కట్టుకొని ప్లాస్టింగ్ చేసుకుంటే అన్ని సంవత్సరాలు ఉంటుంది. తర్వాత సిమెంటు, గాజుల ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత పెట్టుకోదలుచుకుంటే ఇవి పెట్టుకోవడం మంచిది. పాత బిల్డింగ్లన్నీ కూడా కాలమ్స్, బీమ్స్ పద్ధతిలో కాకుండా గోడల మీద కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి. వాటి మీద ముఖ్యంగా ఈ తేలికపాటి ఫైబర్ టబ్బులు అట్లాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా సంవత్సరాల తరబడి ఇవి కూడా మన్నికగా ఆగుతాయి. ఎందుకు అంటే 8 సంవత్సరాలుగా ఈ గార్డెన్లో పనికిరాని వాటర్ కూలర్ల అడుగు భాగాలు, పై భాగాలని ఇక్కడ నేను వాడిన, అవి ఫైబర్వి మీకు తెలుసు. ఆ ఫైబరు 8 ఏళ్ళు అయినా సరే అవి చెక్కు చెదరలేదు. అందువల్ల ఫైబర్ టబ్బులు అయితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి ఇట్లాంటి టబ్బుల ఆవిష్కరణకు మిత్రుల తోడ్పాటుతో ఈ టబ్బులు సాధ్యమైనవి. మనం మిద్దె తోట చేయాలంటే సరైన సాధనం ఉండాలి, అంటే బెడ్ ఉండాలి. తర్వాత గ్రో బ్యాగులు వాడుతున్నారు, అవి కూడా స్వల్పకాలానికే పనికొస్తాయి, అవి కూడా చివికిపోతాయి. అందువల్ల మిద్దె తోటలు ఇవాళ పెస్టిసైడ్స్ వైపు నుంచి ఆలోచిస్తే మిద్దె తోటల ప్రాధాన్యత ఇల్లెంత ముఖ్యమో మిద్దె తోటలు అంత ముఖ్యం కనుక వాటికి ఆ తోటలు మనకి సౌకర్యంగా మనం సాగు చేయాలంటే, మనకు సరిపడా మనం పంటలు పండించుకోవాలి టెర్రస్ మీద అంటే వాటికి సరైన బెడ్స్ కూడా మనం తయారు చేసుకోవాలి కనుక అందులో 3వ రకం ప్రత్యామ్నాయం ఈ ఫైబర్ టబ్బు. మీరు దీని గురించి కూడా ఆలోచించండి. గత 2 ఎపిసోడ్లలో చెప్పిన సిమెంటు ఇటుకల మడులు, సిమెంటు రింగుల మడుల గురించి కూడా ఆలోచించండి. మీరు ఏవి సాధ్యమైతే, మీకు ఏవి అందుబాటులో ఉంటే, మీకు ఏవి ఇష్టమైతే మీరు అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రకృతి జీవన విధాన సాధనకు మనకు పట్టణవాసులకైతే మిద్దె తోటను మించిన సాధనం లేదు. సో మనం మరొక ఎపిసోడ్తో, మరొక విషయంతో, మరొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. సో నమస్కారం.